హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఎల్టీఎక్స్ క్లాస్. నవంబర్ 17th కి సంబంధించిన హిందూ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ వొకాబులరీ ఏమైతే వచ్చాయో అవి మనం డిస్కస్ చేద్దాము. స్టార్ట్ చేసే ముందు ఎల్టీఎక్స్ క్లాసెస్ కి సంబంధించి వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కోచింగ్ అనేది ఇస్తున్నారు. ఏ కోర్స్ జాయిన్ అయినా కూడా లైఫ్ టైం వెలిడిటీ అనేది ఉంటుంది. ఒకసారి మీరు ఫీజు కట్టి జాయిన్ అయిన తర్వాత మీకు అనుకున్న గవర్నమెంట్ జాబ్ వచ్చేదాకా ఏదైతే సబ్జెక్ట్ మీరు బాగా నేర్చుకోవాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మీద మనకి పూర్తి స్థాయిలో అవేర్నెస్ వచ్చేదాకా మీరు క్లాసెస్ అనేవి కంటిన్యూస్ గా వినొచ్చు. సో ఎల్టీఎక్స్ క్లాసెస్ కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ సిసాట్ దగ్గర నుంచి, క్యాట్ ఎగ్జామ్ దగ్గర నుంచి రకరకాల బ్యాంక్ ఎగ్జామ్స్ వరకు వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కోచింగ్ అనేది ఉంటుంది. ఎక్స్క్లూజివ్ గా ఇంగ్లీష్ కి ఒక సపరేట్ బ్యాచ్ ఉంది, అది ఇంగ్లీష్ ఇన్ఫినిటీ బ్యాచ్. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ ఎవరైతే ఇంగ్లీష్ మాత్రమే ఎక్స్క్లూజివ్ గా నేర్చుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఈ ఇంగ్లీష్ ఇన్ఫినిటివ్ బ్యాచ్ లో జాయిన్ అవ్వచ్చు. ఇంగ్లీష్ పూర్తిగా మీకు కావాల్సినట్టు వచ్చేదాకా కూడా మీరు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ బ్యాచ్ అనేది కంపల్సరీగా మీరు జాయిన్ అవ్వచ్చు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించి ఎటువంటి గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్ అయినా కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ లో మీకు కావాల్సిన కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు. ఇక మనం నవంబర్ 17th కి సంబంధించిన ఇంపార్టెంట్ వొకాబులరీలోకి మనం కానీ వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ మీరు చూస్తే పేజ్ నెంబర్ 1 లో కానీ మీరు చూస్తే ఇక్కడ ఒక హెడ్లైన్స్ కనిపించింది. అదే 4 కిల్డ్ ఇన్ శ్రీనగర్ గన్ ఫైట్. శ్రీనగర్ లో జరిగిన ఒక గన్ ఫైట్ కి సంబంధించి 4 చనిపోయారు అని చెప్పారు. 4 కిల్డ్ అన్నారు, 4 చనిపోయారు అన్నారు. ఈ ఆర్టికల్లో వొకాబులరీ ఒకసారి చూద్దాము. ఇట్ వాజ్ ఎ స్టేజ్డ్ ఎన్కౌంటర్ అండ్ 1 victim was used as human shield, says families. It was a shared encounter అన్నారు. ఒకసారి మనం చూసినట్టయితే 4 persons including an overground worker and a civilian were killed during an encounter in Srinagar's Hyderpora on Monday. సో ఒక ఏరియాలో జరిగిన ఎన్కౌంటర్ కి సంబంధించి చనిపోయారన్న విషయాన్ని ఇక్కడ వీళ్ళు చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. ఇదే ఆర్టికల్లో కానీ మనం లోపలికి వెళ్ళి ఏ వొకాబులరీ కనిపించాయో ఒకసారి కానీ మనం స్టడీ చేసినట్టయితే కేర్ఫుల్ గా ఫాలో అవ్వండి. ఇంపార్టెంట్ వర్డ్స్ ఏమొచ్చాయో ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. 2 militants including a foreign militant identified as Haider and his local associate possibly from Banihal of Jammu were killed. We have called in a family from Banihal to identify the militant అని చెప్పారు. ఇక్కడ మీరు చూసినట్టయితే బిల్డింగ్ ఓనర్ Altaf Bhat, a Barzula resident who had also an office in the multi-story structure, was killed in the cross fire. ఇదే మీరు ఈ రోజు వొకాబులరీ 1 గా రాసుకోవచ్చు. క్రాస్ ఫైర్ అంటే ఏంటంటే గన్స్ తో కానీ ఒక యుద్ధం జరిగితే గన్ షాట్స్ తో అంటే బుల్లెట్స్ తో వాళ్ళు ఏదైనా ఒక ఫైట్ కానీ చేసుకున్నట్టయితే దాన్ని మనం క్రాస్ ఫైర్ గా డిస్క్రైబ్ చేస్తాం. సో క్రాస్ ఫైర్ అంటే ఏంటంటే గన్స్ తో ఏదైనా దాడి ఒకరి మీద ఒకరికి దాడి కానీ చేసుకుంటే దాన్ని మనం క్రాస్ ఫైర్ అంటాం. ఇదే ఆర్టికల్ కానీ మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి ఒక ఇంపార్టెంట్ వర్డ్ వచ్చింది, ఇక్కడ నుంచి చదువుతాను. ద కాజ్ ఆఫ్ ద డెత్ వుడ్ బి క్లియర్ ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్ తర్వాత క్లారిటీ వస్తుందని చెప్తూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ వొకాబులరీ వచ్చింది. ద పోలీస్ ఐడెంటిఫైడ్ ద 4th స్లెయిన్ పర్సన్. జనరల్గా స్లెయిన్ అనే వొకాబులరీకి చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ అది. స్లెయిన్ అంటే SLAIN. స్లెయిన్ అంటే చంపడం అమ్మ. స్లెయిన్ అంటే అతి దారుణంగా ఎవరినైనా కూడా మనం కానీ చంపినట్టయితే దాన్ని ఏమంటామంటే మనం స్లెయిన్ అంటాము. ఇదే ఆర్టికల్లో కానీ మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి వాళ్ళు ఇక్కడ ఏం మెన్షన్ చేశారో కేర్ఫుల్ గా స్టడీ చేద్దాము. ఇక్కడ నుంచి చూడండి, హీ వాజ్ హార్బరింగ్ అండ్ ఫెర్రీయింగ్ మిలిటెంట్స్ అన్నారు. ఒకే సెంటెన్స్ లో మనకి 2 వర్డ్స్ అయితే వచ్చాయి. హీ వాజ్ హార్బరింగ్ అండ్ ఫెర్రీయింగ్ మిలిటెంట్స్ అన్నారు. హార్బరింగ్ అలాగే ఫెర్రీయింగ్ అన్నారు. ఒకే సెంటెన్స్ లో 2 వర్డ్స్ వచ్చాయి. హార్బరింగ్ అంటే ఏంటంటే సీక్రెట్ గా ఉండడం, అంటే దాంకోవడం అనమాట. హైడ్ అంటాం కదా, అలా అనమాట. మరి ఫెర్రీయింగ్ అంటే ఏంటంటే అటు ఇటు కూడా క్యారీ చేయడం, ఏదైనా ఒక వెహికల్ ని కానీ లేదంటే దేనైనా కూడా అటు ఇటు కూడా సీక్రెట్ గా తీసుకువెళ్తే దాన్ని మనం ఫెర్రీయింగ్ అంటాం. అంటే అటు ఇటు క్యారీ చేయడాన్ని ఏమంటామంటే ఫెర్రీయింగ్ అంటాం. సో ఫెర్రీయింగ్ అంటే క్యారీ సంథింగ్ అనమాట. ఇదే సెంటెన్స్ లో మీరు చూస్తే ఈ హార్బరింగ్ అనే వర్డ్ మళ్ళీ వచ్చింది. అంటే హార్బరింగ్ అనే వర్డ్ కి మనం ఎలా చెప్తాము అంటే హైడ్ అనే వర్డ్ గా మనం దాన్ని చెప్తాం. ఇక్కడ నుంచి చూడండి ఒక ఇంపార్టెంట్ వర్డ్ వచ్చింది. ఏ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వుడ్ ప్రోబ్. మీరు నెక్స్ట్ వొకాబులరీగా ప్రోబ్ అనే వర్డ్ రాసుకోవచ్చు.
ప్రోబ్ అంటే ఏంటంటే ఇన్వెస్టిగేట్ అమ్మ. ప్రోబ్ అంటే ఏంటి అంటే ఇన్వెస్టిగేట్ అమ్మ. ప్రోబ్ ద మోడస్ ఆపరెండి అన్నారు. ఏమన్నారు? మోడస్ ఆపరెండి. వాట్ ఈస్ మెంట్ బై మోడస్ ఆపరెండి? పని చేసే ఒక విధానం ఉంటుంది కదా, ప్రాసెస్ ఉంటుంది కదా. ఆ ప్రాసెస్ ని చెప్పడానికి మనం యూజ్ చేసేది ఏంటి అంటే మోడస్ ఆపరెండి అనే వర్డ్ ని మనం యూజ్ చేస్తాం. తర్వాత చూడండి, డ్యూ టు అప్రహెన్షన్ ఆఫ్ ఏ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. అప్రహెన్షన్ అంటే ఏంటంటే ఏమవుతుంది అన్న ఒక చిన్న సందేహం అనమాట. అప్రహెన్షన్ అంటే డౌట్, జనరల్ గా నెగిటివ్ గా ఉంటే దాన్ని మనం అప్రహెన్షన్ అనే వర్డ్ మనం యూజ్ చేస్తాం. ఓకేనా? ఇదే ఆర్టికల్ లో కానీ మనం చూసినట్టయితే వాళ్ళు ఇక్కడ ఏం మెన్షన్ చేశారో ఒకసారి క్లియర్ గా చదివి వినిపిస్తాను. ఈ లాస్ట్ సెంటెన్స్ లో వాళ్ళు ఏమన్నారు ఒకసారి చెప్పాలంటే, లాస్ట్ రైట్స్ అన్నారు. టు పెర్ఫార్మ్ ద లాస్ట్ రైట్స్ అన్నారు. ఎవరైనా చనిపోయినప్పుడు కొన్ని కార్యక్రమాలు చేస్తారు. ఒక ప్రాసెస్ ఉంటుంది. కొన్ని రిలిజియన్ సెరమనీస్ ఉంటాయి కదా! ఆ రిలిజియన్ సెరమనీస్ ని మనం రైట్స్ అనే వర్డ్ తోటి పిలుస్తాము. సో లాస్ట్ రైట్స్ అంటాము. అలా మనకి ఇక్కడ కానీ చూసినట్టయితే ఈ ఆర్టికల్‌లో ఇంపార్టెంట్ వొకాబులరీ ఏమైతే వచ్చాయో వాటిని నేను ఒక్కసారి సెపరేట్ గా మళ్ళీ రాస్తూ క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఎన్ని వొకాబులరీ చదివామని కాకుండా ఎలా చదివామన్నది చాలా అవసరం. గుర్తు పెట్టుకునేలాగా ఎప్పుడు కూడా మనం వొకాబులరీ అనేది చదువుకోవాలి. క్రాస్ ఫైర్ అనే చాలా ఇంపార్టెంట్ వర్డ్ అయితే వచ్చింది. క్రాస్ ఫైర్ అంటే గన్స్ తో కానీ అటాక్ జరిగితే దాన్ని క్రాస్ ఫైర్ అంటాం. అలాగే అతి దారుణంగా చంపడాన్ని మనం స్లెయిన్ అనే వర్డ్ గా చెప్తాము. అతి దారుణంగా చంపితే స్లెయిన్ అనే వర్డ్ గా చెప్తాము. అలాగే హార్బరింగ్ అంటాము. సీక్రెట్ గా ఉంచడాన్ని, దాచడాన్ని హార్బరింగ్ అంటాము. అలాగే ఫెర్రీయింగ్ అనే చాలా ఇంపార్టెంట్ వర్డ్ అయితే వచ్చింది. ఫెర్రీయింగ్ అంటే క్యారీ చేయడము. ఇన్వెస్టిగేషన్ కి రెగ్యులర్ గా న్యూస్ పేపర్స్ లో వచ్చే వర్డ్ ప్రోబ్ అనే వర్డ్ రాస్తారు. అంతేకాకుండా ఒక ముఖ్యమైన వర్డ్ అయితే వచ్చింది. మోడస్ ఆపరెండి అనే వర్డ్ వచ్చింది. చాలా ఇంపార్టెంట్ వర్డ్ అనే చెప్పొచ్చు. మోడస్ ఆపరెండి అంటే ఏంటంటే ఒక ప్రాసెస్ అన్నమాట. సర్టెన్ ప్రాసెస్ అంటాం కదా, ఒక పని చేసే విధానాన్ని మోడస్ ఆపరెండి అంటాము. అలాగే ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా చిన్న చిన్న భయాలు అవన్నీ మనం అప్రహెన్షన్ అనే వర్డ్‌తో పిలుస్తాము. అప్రహెన్షన్ అంటే డౌట్స్ లేదా చిన్న ఒక రకమైన ఫియర్ అన్నమాట. ఇక చనిపోయినప్పుడు లాస్ట్ రైట్స్ అనే ఒక ఎక్స్‌ప్రెషన్ తో మనం దాన్ని డిస్కస్ చేస్తాము. లాస్ట్ రైట్స్ అంటాం. అంటే రైట్ అంటే ఏమి కాదమ్మా, ఒక మతానికి సంబంధించి వాళ్ళకి ఉండే ఈ యొక్క రిలిజియన్ కి సంబంధించిన సెరమనీస్ ఉంటాయి కదా! వాటిని మనం లాస్ట్ రైట్స్ గా చెప్తాం. చూసారా? ఫస్ట్ ఆర్టికల్‌లోనే మనకి ఈ వర్డ్స్ అనేవి చక్కగా వచ్చాయి. రన్నింగ్ నోట్స్ లో రాసుకుంటూ ఒకటికి 10 సార్లు రివైజ్ చేసుకుంటే ఖచ్చితంగా వొకాబులరీని మనం ఈజీగా నేర్చుకున్న వాళ్ళం అవుతాము. ఇక మనం పేజ్ నంబర్ 3 కని వచ్చినట్టయితే ఈ పేజ్ నంబర్ 3లో మనకి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది. అది చూడండి. ఇక లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా! మ్యాన్ అక్యూజ్డ్ ఆఫ్ సెట్టింగ్ ఎబ్లేజ్ అన్నారు. ఇది కూడా నేను మీకు చూపిస్తున్నాను ఒకసారి. మ్యాన్ అక్యూజ్డ్ ఆఫ్ సెట్టింగ్ ఎబ్లేజ్ వుమెన్ సక్కమ్స్ టు బర్న్స్. మ్యాన్ అక్యూజ్డ్ ఆఫ్ అంటే అతను నిందితుడు. అక్యూజ్డ్ అనే వర్డ్ రెగ్యులర్ గా పేపర్ లో వస్తూ ఉంటుంది. ఈవెన్ ప్రిపోజిషన్స్ టాపిక్ నేర్చుకున్నప్పుడు కూడా అక్యూజ్ పక్కన ఆఫ్ అనే ప్రిపోజిషన్ వస్తుందన్న విషయాన్ని మనం డిస్కస్ చేసుకుంటాం. సో అక్యూజ్డ్ అంటే నిందితుడు. అంటే అతను ఎందులో నిందితుడు అంటే ఒక వుమెన్ ని అతను నిప్పంటించాడు. సెట్ ఎబ్లేజ్ అంటాము. ఎబ్లేజ్ అంటే కాల్చడం మంటతో. బర్న్ అంటాం కదమ్మా. ఎవరినైనా కూడా మనం దేనైనా కూడా మంటతో కాల్చేస్తే, బర్న్ చేస్తే దాన్ని, బర్న్ చేస్తే దాన్ని ఎబ్లేజ్ అంటాము. ఇంతకీ ఆ వుమెన్ ఏమయ్యారు? సక్కంబ్ టు బర్న్స్ అయ్యారు. ఒళ్ళంతా కూడా కాలిపోయింది. సక్కంబ్ అనే వర్డ్ రెగ్యులర్ గా పేపర్ లో వస్తున్న వర్డే. సక్కంబ్ అంటే ఇంకా పోరాటం చేయలేకపోవడం. అనేబుల్ టు ఫైట్ లేదా స్టాప్ ఫైట్ అంటాం. అంటే ఇక మన వల్ల కాదు అని మనం ఏదైనా ఒక కాంప్రమైజ్ అయిపోతే దాన్ని ఏమంటామంటే సక్కంబ్ అంటాం. ఇది నార్మల్ గా ఎలా వాడతామంటే, నిన్న నాకు ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ లో ఐ సక్కంబుడ్ టు సమ్ ఇంజురీస్ అంటాం. ఏమంటాం? యెస్టర్‌డే ఐ హాడ్ ఎన్ యాక్సిడెంట్ అండ్ ఇన్ థాట్ యాక్సిడెంట్ ఐ సక్కంబుడ్ టు సమ్ ఇంజురీస్ అంటాం. సక్కం అంటే నార్మల్ గా మనం ఎలా చెప్తామంటే గివ్ ఇన్ అంటాం అన్నమాట. నా వల్ల కాదు అని మనం సరెండర్ అయిపోతే దాన్ని చెప్పడానికి మనం సక్కంబ్ అంటాం. ఇదే ఆర్టికల్‌లో కానీ మనం ఆర్టికల్ చదివితే, ఇదే ఆర్టికల్‌లో కానీ ఫస్ట్ పారాగ్రాఫ్ చదివితే 21-year-old P. Harshavardhan who had 21-year-old P. Harshavardhan who had allegedly set ablaze. చూసారా? Who had allegedly set ablaze అంటారు. ABLAZE. అంటే నిప్పుతో ఎవరైనా కూడా తగులు పెడితే, అంటిస్తే దాన్ని మనం ఎబ్లేజ్ గా చెప్తాము. అండ్ ఆల్సో ఇమ్మోలేటెడ్ హిమ్సెల్ఫ్. చూసారా? ఒక మంచి వర్డ్ వచ్చింది. నేను అది పైన కూడా సపరేట్ గా రాస్తున్నాను. ఇమ్మోలేట్ అంటాము. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఇమ్మోలేట్? ఇమ్మోలేట్ అంటే ఏంటంటే
బర్న్ చేసుకోవడం అనమాట. ఎవరినైనా కూడా మనం మంట పెట్టి అంటే బర్న్ చేసి కిల్ చేసి అంటే కిల్లింగ్ బై బర్నింగ్ లాగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో ఇమ్మోలేట్ అనే వర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్ వర్డ్ వచ్చింది. సరే, అంటే ఏదేమైనా కూడా ఇప్పటిదాకా మనం చూసిన 2 ఆర్టికల్స్ కూడా ఒక రకంగా చెప్పాలంటే ట్రాజెడీ అనే చెప్పాలి. 2 ఆర్టికల్స్ లోను కూడా కొన్ని ప్రాణాలు పోయాయి. సో వొకాబులరీకి సంబంధించి ఒకసారి ఇప్పుడు నేను చెప్పిన ఆర్టికల్ నుంచి ఎటువంటి ముఖ్యమైన వొకాబులరీ అయితే వచ్చాయో వాటిని మనం డిస్కస్ చేసుకోవాలంటే, అక్యూజ్డ్ అనే వర్డ్ రెగ్యులర్ గా ఎక్కడో అక్కడ మనకి న్యూస్ పేపర్ లో వస్తూనే ఉందని చెప్పొచ్చు. అంతేకాకుండా సక్కమ్ టు ఇంజురీస్ అంటాం, లేదా సక్కమ్ టు బర్న్స్ అంటాము. సక్కమ్ టు ఇంజురీస్ అంటాం, లేదా సక్కమ్ టు బర్న్ అంటాము. అంతేకాకుండా ఎబ్లేజ్ అంటాము, సెట్ ఎబ్లేజ్ అంటాము. సెట్ ఎబ్లేజ్ అంటే నిప్పు పెట్టడం, బర్న్ చేయడం అంటాము. అంతేకాకుండా ఇమ్మోలేట్ అంటే అది కూడా అదే మీనింగ్ వస్తుంది, కిల్ బై బర్నింగ్ అంటాము. నిప్పు పెట్టి తగలపెట్టి ఎవడైనా చంపేస్తే ఇమ్ములేట్ అనే వర్డ్ ని యూజ్ చేస్తాం. ఇమ్ములేట్ అనే వర్డ్ ని యూజ్ చేస్తాం. అలా మనకి 4 ముఖ్యమైన వర్డ్స్ వచ్చాయి. ఎక్యూజ్ వచ్చింది, సక్కంబ్ వచ్చింది, ఎబ్లేజ్ అలాగే ఇమ్ములేట్ వచ్చింది. ఇవి మన సెంటెన్సెస్ తోటే బాగా గుర్తుపెట్టుకుంటే ఈజీగా అనిపిస్తుంది, లేదంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇదే పేజ్ నెంబర్ 3 లో కానీ మీరు ఇక్కడ రైట్ సైడ్ ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది. అక్కడ ఏమన్నారో చూడండి. కన్స్ట్రక్షన్ కాస్ట్ హిట్స్ ద రూఫ్ యాజ్ ఇన్పుట్ ప్రైజెస్ షూట్ అప్ అన్నారు. కన్స్ట్రక్షన్ కాస్ట్ హిట్స్ ద రూఫ్ అన్నారు. ఇది ఒక ఇడియమెటిక్ ఎక్స్ప్రెషన్ గా కూడా మనం చెప్పొచ్చు. వొకాబులరీ మాత్రమే కాకుండా ఇది ఒక ఇడియం అని కూడా చెప్పొచ్చు. హిట్స్ ద రూఫ్ అంటే మనం తెలుగులో కూడా ఇలాగే అంటాం, ధరలు ఆకాశాన్ని అంటాయి అంటాము. అంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ చాలా విపరీతంగా పెరిగాయి అని చెప్పడానికి మనం అక్కడ ఏమి యూజ్ చేస్తామంటే చూడండి, హిట్స్ ద రూఫ్ అంటాము. ఓకేనా? ఇక్కడ కింద లైన్ లో చూడండి, ద ఇంక్రీజ్ ఇన్ పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ హ్యాస్ ఏ క్యాస్కాడింగ్ ఎఫెక్ట్ అన్నారు. ఏమన్నారు? ద ఇంక్రీజ్ ఇన్ పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ హ్యాస్ ఏ క్యాస్కాడింగ్ ఎఫెక్ట్. క్యాస్కాడింగ్ అన్నారు. క్యాస్కాడింగ్ అంటే విపరీతమైన, నెగిటివ్ అంటాం. అలాగే క్యాస్కాడింగ్ ఎఫెక్ట్ అంటే చాలా విపరీతమైన, ఉద్రిక్తమైన అంటాం కదా. సో ద ఇంక్రీజ్ ఇన్ పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ హ్యాస్ ఏ క్యాస్కాడింగ్ ఎఫెక్ట్. చాలా ఉద్రిక్తమైన, తీవ్రమైన ప్రభావం దీనివల్ల కనిపిస్తోందని చెప్తూ ఆర్టికల్లో కానీ వెళ్ళినట్టయితే వాళ్ళు ఇక్కడ ఆర్టికల్లో కొన్ని ముఖ్యమైన వొకాబులరీని యూజ్ చేశారు. అవేంటో మనం ఒకసారి డిస్కస్ చేసుకోవాలంటే చూడండి. ద కన్స్ట్రక్షన్ సెక్టార్ విచ్ హ్యాస్ ఆల్రెడీ బీన్ హిట్ బై ద పాండమిక్ ఈస్ బీయింగ్ పుష్డ్ ఇంటూ ఏ క్రైసిస్ డ్యూ టు స్టీప్ హైక్. హైక్ అంటే నేను చాలాసార్లు చెప్పాను, పెరగడాన్ని ఏమంటాము అంటే హైక్ అంటాం. మరి స్టీప్ హైక్ అన్నారు. ఈ స్టీప్ అనేది కూడా చాలాసార్లు న్యూస్ పేపర్స్ లో వస్తూ ఉంటుంది. స్టీప్ అంటే విపరీతంగా అనమాట. స్టీప్ అంటే ఎలా చెప్తామంటే షార్ప్ అంటాం, లేకపోతే బిగ్ అంటాం. షార్ప్ అంటాం, లేకపోతే బిగ్ అంటాం. ఓకేనా? అలాగే ఇక్కడ వాళ్ళు ఇంపార్టెంట్ వర్డ్స్ ఇక్కడ చూడండి. దే వండర్డ్ యాజ్ టు వై ద కాస్ట్ ఆఫ్ స్టీల్ అండ్ సిమెంట్ షుడ్ బి హైక్డ్ వెన్ దెర్ వాస్ నో ఇంక్రీజ్ ఇన్ ట్యాక్స్. ఇలా వాళ్ళు ఇక్కడ కొన్ని ముఖ్యమైన వొకాబులరీని యూజ్ చేస్తారు. ఇక ఈ ఆర్టికల్లో దాదాపుగా మనకు తెలిసినవన్నీ కూడా తెలిసిన వర్డ్స్ ఏం చెప్పాలి. కాస్ట్ ఎస్కలేషన్ అన్నారు. ఎస్కలేట్ అంటే కూడా పెరగడం అన్నమాట. ఎస్కలేషన్ అంటే ఇంక్రీజ్ అన్నమాట. ఎస్కలేట్ అంటే కూడా పెరగడం. ఏంటమ్మా? ఎస్కలేట్ అంటే కూడా పెరగడం. ఎస్కలేట్ అంటే కూడా పెరగడం. సరే, ఇప్పుడు నేను చెప్పిన ఈ పర్టికులర్ ఆర్టికల్ కి సంబంధించి ఏ వొకాబులరీ అయితే వచ్చాయో నేను ఒకసారి మళ్ళీ వాటిని సపరేట్ గా చెప్తాను. మీరు అబ్జర్వ్ చేస్తే నేను వొకాబులరీని రివైజ్ చేస్తున్నాను 1కి 10 సార్లు. ఎందుకంటే రివైజ్ చేయడం అనేది చాలా అవసరం. గుర్తు పెట్టుకోవడానికి రివిజన్ అనేది చాలా అవసరం. ధరలు ఆకాశాన్ని అంటే అని చెప్పడానికి మనం ఎటువంటి ఎక్స్ప్రెషన్ వాడాము అంటే హిట్ ద రూఫ్స్ అనే ఎక్స్ప్రెషన్ వాడాము. అలాగే భయంకరమైన ఎఫెక్ట్ దాని వల్ల కనిపించింది అని చెప్పేటప్పుడు క్యాస్కాడింగ్ ఎఫెక్ట్ అంటామన్న విషయం అర్థమైంది. క్యాస్కాడింగ్ ఎఫెక్ట్ అంటామన్న విషయం అర్థమైంది. అంతేకాకుండా మనం హైక్ అంటే పెరగడం అనే వర్డ్ ని యూజ్ చేసాము. హైక్ అంటే పెరగడం అనే వర్డ్ ని యూజ్ చేసాము. అదే విపరీతంగా పెరిగింది అని చెప్పడానికి మనం స్టీప్ హైక్ అనే వర్డ్ ని యూజ్ చేసాము. అలా కాకుండా పెరగడానికి మరొక వర్డ్ కూడా యూజ్ చేసాము. ఎస్కలేట్ అనే వర్డ్ కూడా యూజ్ చేసాము. పెరగడానికి మరొక వర్డ్ కూడా యూజ్ చేసాము. అదేంటంటే ఎస్కలేట్ అనే వర్డ్ కూడా యూజ్ చేసాం. ఏదైనా ఇంక్రీజ్ అయితే ఎస్కలేట్ అనే వర్డ్ కూడా యూజ్ చేసాం. చూసారా? హిట్ ద రూఫ్స్, క్యాస్కాడింగ్, హైక్, స్టీప్, ఎస్కలేట్. ఈ వర్డ్స్ అనేవి చాలా అవసరం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కే కాదు, రెగ్యులర్ గా ఇంగ్లీష్ లో మనం అనుకున్న మంచి నాలెడ్జ్ మనం సంపాదించగలగాలి అంటే ఇటువంటి వర్డ్స్ అనేవి మాత్రం తప్పనిసరిగా మనం స్టడీ చేసుకోవడం అనేది చాలా అవసరం ఉంటుంది. ఒకసారి మనం ఈవేళ నవంబర్ 17th కి సంబంధించిన ముఖ్యమైన వొకాబులరీ ఏమి ఇచ్చారో ఒకసారి నేను క్విక్ గా రివైజ్ చేసి సెషన్ ఎండ్ చేస్తాను. రివిజన్ అనేది మనకి చాలా అవసరం ఉంటుంది. మనకి గుర్తున్నట్టయితే క్రాస్ ఫైర్ అనే వొకాబులరీ నేను యూజ్ చేశాను. గన్స్ తో దాడి కానీ జరిగితే దాన్ని ఏమంటామంటే మనం క్రాస్ ఫైర్ అంటాము. అలాగే స్లెయిన్ అనే వర్డ్ వాడాను.
అతి క్రూరంగా ఎవరైనా చంపితే మనం స్లెయిన్ అనే వర్డ్ ని యూజ్ చేస్తాం. అలాగే హార్బరింగ్ అనే వర్డ్ నేను యూజ్ చేశాను. సీక్రెట్ గా దాంకోవడాన్ని హార్బరింగ్ అంటాం. అలాగే క్యారీ చేయడానికి నేను ఫెర్రీయింగ్ అనే వర్డ్ ని యూజ్ చేశాను. క్యారీయింగ్ అంటాము. అలాగే ఇన్వెస్టిగేషన్ కి మనం ఒక ముఖ్యమైన పదాన్ని యూజ్ చేస్తాము. దాన్ని ప్రోబ్ అంటాము. ఒక ప్రాసెస్ చేసే విధానాన్ని ఏమంటాం అంటే మోడస్ ఆపరెండి అంటాం. ఇది పేపర్స్ లో ఎక్కువ మనకి కనిపిస్తూ ఉంటుంది. మోడస్ ఆపరెండి అంటే ఒక పని చేసే విధానం, సర్టెన్ ప్రాసెస్ అన్నమాట. అనుమానాలు అని చెప్పేటప్పుడు మనం అప్రహెన్షన్స్ అంటాం. అనుమానాలు, సందేహాలు అని చెప్పేటప్పుడు అప్రహెన్షన్ అనే వర్డ్ చాలా కామన్ గానే యూజ్ చేస్తాము. అలాగే ఏమైనా చనిపోయినప్పుడు లాస్ట్ రైట్స్ అంటాము. రైట్స్ అంటే ఏంటంటే ఒక రిలిజియన్ కి సంబంధించిన ఆచారాలు ఉంటాయి కదా! రిలిజియన్ సెరమనీస్ అంటాం కదా! మంట పెట్టి, నిప్పు పెట్టి తగలపెడితే ఎబ్లేజ్ అంటాము. అంతేకాకుండా ఇమ్మోలేట్, ఎబ్లేజ్, ఇమ్మోలేట్ 2 కూడా ఒకే అర్థాన్ని ఇస్తాయి. ఇమ్మోలేట్ అంటాము. అతను తగలపెట్టుకున్నాడని చెప్పిన సెంటెన్స్‌లో మీకు గుర్తుంటే హి ఇమ్మోలేటెడ్ హిమ్సెల్ఫ్ అనే వర్డ్ వచ్చింది. అలాగే దెబ్బలు తినడాన్ని అంటే ఇంక మన వల్ల కాదని మనం సరెండర్ అయిపోతే సక్కంబ్ అంటాము. నేను చాలా సార్లు చెప్పాను. రెగ్యులర్‌గా న్యూస్ పేపర్‌లో సక్కంబ్ అనే వర్డ్‌ని మనం యూజ్ చేస్తూ ఉంటాము. ధరలు ఆకాశాన్ని అంటాయని చెప్పడానికి హిట్ ద రూఫ్ అనే ఎక్స్‌ప్రెషన్‌ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. హిట్ ద రూఫ్ అంటే ధరలు ఆకాశాన్ని అంటాయని మనం యూజ్ చేస్తూ ఉంటాము. భయంకరమైన తీవ్ర ప్రభావం కనిపిస్తుంది అని చెప్పేటప్పుడు క్యాస్కాడింగ్ ఎఫెక్ట్ అంటాము. క్యాస్కాడింగ్ ఎఫెక్ట్ అంటాం. పెరగడాన్ని ఏమంటాము అంటే హైక్ అంటామని చెప్పాను. విపరీతంగా పెరిగితే స్టీప్ హైక్ అంటాం. స్టీప్ అంటే బిగ్ అన్నమాట. పెరగడానికి నేను మరొక పదాన్ని కూడా మీకు పరిచయం చేశాను. ఎస్కలేట్ అంటాం. ఎస్కలేట్ అంటాం. పెరగడాన్ని ఏమంటామంటే ఎస్కలేట్ అంటాం. ఇలా మనకి మంచి వొకాబులరీ అయితే కొన్ని నేను మీతో డిస్కస్ చేసే ప్రయత్నం చేశాను. రెగ్యులర్‌గా ఎల్‌టీఎక్స్ క్లాసెస్‌కి సంబంధించి మేము చేస్తున్న ఈ యొక్క వొకాబులరీ సీరీస్‌ని ఫాలో అవుతూ, కేవలం వీడియో చూడటమే కాకుండా, మీరు చేయాల్సిన రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ కానీ వీడియో చూస్తూ, నేను క్లాస్‌లో ఈ వీడియోలో ప్రతి ఆర్టికల్ పూర్తయిన తర్వాత మళ్ళీ ఆ ఆర్టికల్‌లో వచ్చిన వొకాబులరీ రివైజ్ చేయడమే కాకుండా, సెషన్ ఎండింగ్‌లో కూడా ఈ సెషన్‌లో నేర్చుకున్న వొకాబులరీని సెపరేట్‌గా రాస్తూ చెప్పడానికి గల రీజన్ ఏంటంటే, మీకు ఎన్ని సార్లు రివిజన్ చేస్తే అన్ని సార్లు అంత బాగా గుర్తుంటుందన్నది వాస్తవం. సో, ఎల్‌టీఎక్స్ క్లాసెస్ సంబంధించి ఎటువంటి ఆన్‌లైన్ ప్రోగ్రామ్ కానీ, ఆఫ్‌లైన్ ప్రోగ్రామ్ కానీ జాయిన్ అవ్వాలంటే కూడా మీరు ఎల్‌టీఎక్స్ క్లాసెస్‌కి కాంటాక్ట్ చేయొచ్చు. డైలీ వొకాబులరీ సీరీస్‌ని మీరు రన్నింగ్ నోట్స్‌లో రాసుకుంటూ చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు మనం హిందూ పేపర్‌కి సంబంధించి కొన్ని ముఖ్యమైన వొకాబులరీని డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఐ విల్ మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వొకాబులరీ సెషన్. విష్ యూ వెరీ గుడ్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్. సైనింగ్ ఆఫ్ యువర్ శ్యామ్ సర్.